గోషామహల్ నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్ కేడి దినేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. సో మొత్తానికి టీడీపీ పార్టీలో మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? నేను 30 ఇయర్స్ నుంచి ఉన్నా మేడం. 30 ఇయర్స్ నుంచి నేను టీడీపీ పార్టీలో ఉన్నా. నేను టీడీపీ పార్టీ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంది. టీడీపీ పార్టీ అంటే ఒక విజనరీ. చంద్రబాబు నాయుడు అంటే హార్డ్ వర్కర్, విజనరీ లీడర్ అండ్ డైనమిక్ లీడర్ ఎవరు కూడా చెప్తారు. ఆ టైంలో జాబ్లు ఎంతో యువకులు డిగ్రీలు చదువుకొని తిరుగుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి పునాది వేసిండు, జాబ్ క్రియేట్ చేసిండు. ఎటువంటి ఎన్నో కార్యక్రమాలు మహిళలకి బయటకి తీసుకొచ్చి వాళ్ళకి వృత్తి ఇచ్చిండు, వాళ్ళకి ఒక దారి చూపించిండు, డ్వాక్రాని తీసుకొచ్చిండు. ప్రజలకి గవర్నమెంట్ పోలేరని ప్రజల దగ్గర గవర్నమెంట్ పంపించిండు అధికారులని. అది ఓరలేక ప్రభుత్వం వాళ్ళు అలసిపోయినరు. అరే ఎట్లా పని చేయించింది చూడండి. ఆఫీస్లో కూర్చొని పని చేయలేక వాళ్ళు ఇంటికి ప్రజల మధ్యలో వచ్చి ఎవ్రీ 6 మంత్కి జన్మభూమి అని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి పునాది వేసింది మన చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు ఏ సమయంలో పెట్టిన పార్టీ ఈరోజు కూడా ఎక్కడ కూడా ఏం పోలేదు. తెలుగుదేశం పుట్టింది తెలంగాణలో, టీడీపీ గడ్డ, తెలంగాణ అడ్డ. టీడీపీ ఉంది, కార్యకర్తలోనే ఉంది. టీడీపీ అంటే కార్యకర్త టీడీపీ ఉంటేనే ఈ వచ్చే సమయంలో తెలుగుదేశం తెలంగాణలో ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 76 ఏజ్లో కూడా ఇవాళ డైనమిక్గా, హార్డ్ వర్క్గా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి హార్డ్ వర్క్ పనిచేస్తారు. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేడు. ఆయన సొంతం గురించి ఎప్పుడు చేయలేదు. ప్రజల గురించే పనిచేసిండు ఆయన. ప్రజల గురించే ఉన్నారు అప్పుడు కూడా, ఇప్పుడు కూడా ప్రజల గురించే ఉన్నారు. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు ఆయన చంద్రబాబు నాయుడు. టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చంద్రబాబు నాయుడు మళ్ళా వస్తే రావచ్చు అని ఆయనకి ఆంధ్రోళ్ళు ఆయన పాకిస్తాన్, అది పాకిస్తాన్. బీఆర్ఎస్ మీరు వచ్చిన బీహార్ నుంచి, మీరు బీహార్ కదా, అది ప్రజలు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ అని చెప్తున్నారు, ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ వచ్చింది ఎక్కడ? బీహార్ నుంచి వచ్చింది. తెలుగుదేశం పుట్టింది ఇక్కడే తెలంగాణలో పుట్టింది, తెలంగాణలో ఉంది, ఆ ప్రజలలో ఉంది. మీకు దమ్ము ధైర్యం బీఆర్ఎస్కు ఉంటే తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఎందుకు తీసుకున్నారు? పాపం పనిచేసిండు. తెలంగాణలో ఎంతోమంది ఉద్యమాలు చేసిండ్రు. వాళ్ళకి జాబ్ ఒక్క కూడా పోస్టులు ఇవ్వలేదు, మంత్రులు ఇవ్వలేదు, మహిళలకి మంత్రులు ఇవ్వలేదు, ఏం చేయలేదు. మా తెలుగుదేశం వాళ్ళకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి తీసుకొని నువ్వు పదవులు ఇచ్చినావు, అవునా కాదా? వాళ్ళకు కార్యకర్తలు ఉద్యమాలు చేసిన వాళ్ళకి గుర్తింపు లేదు. వాళ్ళకి తెలంగాణలో ఉద్యమం చేసిన కార్యకర్తలకి, ఉద్యమకారులు అని గుర్తింపు లేదు. మేమిస్తాం. మా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఇయ్యాలే. రొడ్డు కళ్ళు సిద్ధాంతం తప్పు లేదు, అది అవునా కదా? మీరు ఏ పోలీసులో స్టేషన్లో పోతే కూడా పక్క వాళ్ళు మీరు పర్మిషన్ ఇవ్వాలి అంటారు, అవునా కదా? అలాగే ఈ తెలంగాణలో ఆపోజిషన్ ఉన్నప్పుడు తెలుగుదేశం మేము ఇచ్చినాం లెటర్ ఇచ్చిన తర్వాత అది ఆమోదమైంది, తెలంగాణ ఇచ్చింది. తెలుగుదేశం చాలా కీలకమైంది. తెలుగుదేశం అంటే తెలంగాణ అంటే తెలుగుదేశం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై అమర్ రహే ఎన్టీఆర్.